ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ రాగి దోస, పల్లీ చట్నీ, అల్లం చట్నీ నాన్న. అమ్మకి చెప్తే రాగి దోస ఎయట్లేదని నేనే నిన్న రాగి దోసకైతే వేశాను. ఫస్ట్ టైమ్ మా ఇంట్లో రాగి దోస, ఇన్‌స్టాంట్ రాగి దోస కాదు. ముందుగానే 2 కప్పులు రాగులు, 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ పచ్చెనపప్పు, అన్ని మెంతులు, కొన్ని మెంతులు వేసి నానబెట్టి నేను నానేసాను. అమ్మ మిక్సీకేసింది. ఎలా ఉంది నాన్న రాగి దోస టేస్ట్? నేను రాగి దోశ అంటే నాకు అసలు వాస్తవంగా ఇష్టం ఉండదు. ఇంతవరకు తినలేదు. ఎట్లుంటది అనుకున్నా. బాగా మెత్తగా బాగుంది మామూలు దోశ లాగానే. నేనేస్తానంటే వద్దు, వద్దు, వద్దు అన్నావు గదా! హ్మ్. మా నాన్నకి నేను ఇదేయడానికి కారణం ఏంటంటే, మా నాన్న కొంచెం షుగర్ ఉంది గాబట్టి, మంచి తిండి తినాలని. చాలా మంది చాలా బాధపడుతున్నారు పాపం నేను షుగర్ ఉండి తొందరగా పోతానని. అందుకని రాగి దోశ చేసిన బాగా స్ట్రాంగ్‌గా తయారవ్వడానికి. అది మేము మంచి ఫుడ్డే తీసుకున్నాం. శత్రువులు ఎప్పుడైతే మనల్ని రెచ్చగొడతారో మనం వాళ్ళ దానికోసం ఆరోగ్యంగా తయారవుతాం. మనకు వాళ్ళు పెట్టే శాపాలే దీవెనలవుతాయని మన దీవెనలు. గుర్తుంచుకోండి. సో, ఫస్ట్ టైమ్ రాగి దోస నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రెగ్యులర్‌గా తినే దోస కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంది. చెప్పా కదా మెజర్‌మెంట్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మంచి ఔషధం మనకిదనేది రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు ఇవన్నీ. బట్ ఏందంటే మా అమ్మకి తెలీదు ఇవన్నీ ఎలా చేయాలో. ఇంక నేను యూట్యూబ్‌లో చూసి చేశాను. ఇక నుంచి నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తా మీకోసం. ఈరోజు మొలకలకు గూడా నానేసా నాన్న. మొలకలు తిందాం.